పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల బృందం దావోస్ మొదటి రోజు పర్యటన విజయవంతంగా సాగింది. భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ అయి పెట్టుబడులపై చర్చించారు. అనంతరం తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరైన సీఎం జన్మభూమికి పెట్టుబడులతో రావాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల బృందం మొదటి రోజు దావోస్ పర్యటన విజయవంతంగా సాగింది. ఇక్కడికి చేరుకున్న సీఎం టీం కు భారత రాయబారి మృదుల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మృదుల్ కుమార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ లోని వివిధ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఫార్మా, వైద్య పరికరాలు, యంత్ర పరికరాలు, భారీ మిషనరీ తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, పరిశోధన కేంద్రాల వంటి అంశాల్లో స్విట్జర్లాండ్ ముందంజలో ఉందని భారత రాయబారి సీఎం బృందానికి తెలిపారు. ఈ మేరకు ఫార్మా రంగంతో పాటు మెడికల్ ఎక్విప్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా పారిశ్రామికాభివృద్ధి కోసం మొత్తంగా 25 పాలసీలు తెచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. విశాఖ పెట్టుబడుల సదస్సు వివరాలను కూడా సీఎం చంద్రబాబు మృదుల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. గతేడాది దావోస్ పర్యటన విజయవంతమైందని, 2025లో చేసిన చర్చలు, సంప్రదింపుల కారణంగా ఏపీకి సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని మృదుల్ కుమార్ వెల్లడించారు. ఇక స్విట్జర్లాండ్ దేశంలో భారతీయులు, తెలుగువారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారని, వారి అభివృద్ధికి సహకరించాలని సీఎం భారత రాయబారిని కోరారు. అనంతరం జ్యూరిచ్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు భారత్కు వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకి వస్తున్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేసాం. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. నేను గర్వపడుతున్న ఇక్కడ మంత్రులందరూ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్, అదే మరిగా భరత్ గారు, ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీపడ్డారు. పోటీపడి ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్, ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్. దేశానికి వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు విజయాలు సాధించడం గర్వంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. నేడు ప్రపంచంలో అనేక దేశాలు మానవ వనరుల కొరతతో ఉన్నాయన్నారు. భారత్ యువశక్తితో సిద్ధంగా ఉందని, ప్రపంచంలోని మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుందన్నారు. లిస్టన్ స్టైన్ వంటి దేశంలో ఏఐ పురోగతి ఆసక్తిగా ఉంది. ప్రకృతి సేద్యంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అవసరమైన మ్యాన్ పవర్ సిద్ధం చేసేందుకు ఏపీ సన్నద్ధంగా ఉందని, యువతకు నైపుణ్యంలో శిక్షణ కల్పిస్తున్నామన్నారు. 100 కేజీల బరువు మోసే డ్రోన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయని, ఏపీలో డ్రోన్ అంబులెన్స్లు, డ్రోన్ టాక్సీలను ప్రవేశపెడతామన్నారు. డ్రోన్ సిటీ, ఫ్యూచర్ అంతా డ్రోనే. యుద్ధాలు కూడా మనుషులు చేసే పని లేదు. ఇంకా ఎవడి తెలివి ఎక్కువ ఉంటే పవర్ఫుల్ డ్రోన్ తయారు చేస్తే విత్ ఇన్ మినిట్స్ ఇది ది కింగ్ మేకర్, దట్ విల్ బి ది గేమ్ చేంజర్. అందుకే ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొచ్చాం. డిఫెన్స్ అప్లికేషన్స్, సివిలియన్ అప్లికేషన్స్ అందరూ మాట్లాడుతున్నారు. 26లో డ్రోన్ టాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డ్రోన్ అంబులెన్స్లు కూడా వస్తాయి. డ్రోన్స్ తో నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి, జీవామృతం ఇలాంటివన్నీ కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ ఫౌండర్ చైర్మన్ కిషోర్ లుల్లాతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తెలుగు వారిని అన్ని రంగాల్లో నెంబర్ 1 గా మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి లోకేష్. వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు ప్రభుత్వానికి పెట్టుబడులు పెట్టాలన్నారు. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొందరు విమర్శించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం వచ్చిందన్నారు. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం.
ఈ రోజు అక్కడనే భోగాపుర ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1995-96లో ఆయన ఐటీ అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు ఈ రోజు అదే కంప్యూటర్ మనందరికి అన్నం పెడుతుంది. ఆయన విజన్ తోనే మన రాము చెప్పినట్లు ఈరోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఈ సమావేశాలకు ముందు జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రికి తెలుగువారి నుంచి ఘన స్వాగతం లభించింది. యూరోప్ లోని దాదాపు 20 దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐలు, టీడీపీ కార్యకర్తలు వరుసలో నిల్చుని అభివాదాలు చేస్తూ స్వాగతం తెలిపారు. తన కోసం వచ్చిన తెలుగు ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి వారితో ఫోటోలు దిగారు.